తుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ కుసుమంచి రామేశ్వరరావుకు పట్టణ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. కుసుమంచి ఫ్యామిలీ ఆధ్వర్యంలో రామేశ్వరరావు ప్రథమ వర్ధంతి స్థానిక మర్చెంట్ అసోసియేషన్ భవనంలో జరిగింది. వర్తక వాణిజ్య వర్గాలు పట్టణాభివృద్ధికి రామేశ్వరరావు అందించిన సేవలను వారు కొనియాడారు. దివంగత కుసుమంచి రామేశ్వరరావు చిరస్మరణీయులు. వ్యాపార దిగ్గజమే అయిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. స్వర్గీయ రాజా బుల్లిబాబు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రామేశ్వరరావు రాజకీయ రంగంలో కూడా సుస్థిర స్థానమే పొందారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఆయన తుని పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించారు. అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా వ్యవహరించిన రామేశ్వరరావు అటు రైతు అభ్యున్నతికి ఇటు వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేసిన మహానీయుడు. ఇక రోటరీ క్లబ్ ఇతర సేవా సంస్థల ద్వారా అనేక ప్రజా అభ్యుదయ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనలో కీలక పాత్ర పోషించిన కుసుమంచి రామేశ్వరరావు విద్యా ప్రదాతగా నిలిచారు. ఇవాళ కుటుంబ సభ్యులు కుసుమంచి సుబ్బారాయుడు వరలక్ష్మి దంపతులు, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దంపతులు, కుసుమంచి ఎరకయ్య ఆధ్వర్యంలో జరిగిన దివంగత రామేశ్వరరావు ప్రథమ వర్ధంతి వక్తలు ఆయన సేవానిరతిని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు పట్టణ ప్రముఖులతో జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం రామేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త చక్కా సూర్యనారాయణ, పెనుగొండ ప్రకాశ్రావు, శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సిహెచ్వికే నర్సింగ్రావు, సిటీ కేబుల్ ఎండీ జోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు, కలిదిండి సత్యనారాయణరాజు, రామచంద్రరాజు, దొంతవశెట్టి మల్లిబాబు, కుక్కడపు బాలాజీ, నందిబాబు, భరద్వాజ్, సకురు నాగేంద్ర నెహ్రూ, పరవాడ తాతబాబు, ఆకెళ్ల శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఏర్పడేటువంటి సంవత్సరం చేసి వ్యాపారం చేస్తాం. అందరి యొక్క ఆకులేటువంటి వారి సంవత్సరం సభ్యులు చేసి ఆశించినటువంటి అనేక మంది పెద్దలు సభ్యులు కుటుంబ రామేశ్వర యొక్క అత్యంత ఆప్తులు కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కుసుమంచి రామేశ్వరరావు గారు వారి యొక్క వ్యక్తిత్వం ఈ ప్రాంతానికి ఈ వ్యాపార వర్గానికి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కుసుమంచి రామేశ్వరరావు గారికి మా కుటుంబానికి ఉన్నటువంటి బంధం అందరికీ కూడా తెలుసు. రామేశ్వరరావు గారు నిరంతరం మా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ నియోజకవర్గంలో చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారి చేతులు పడుతున్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయంగా ఒక వ్యాపారవేత్తగా ఈ తిరుగుబాటున్నటువంటి వ్యాపారస్తులకి ఆయన చేసినటువంటి సేవలు మరి మనందరికీ కూడా తెలుసుకున్నారు. అటువంటి వ్యక్తికి మనం గౌరవం అనేది మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సంవత్సరం సభకి మనం ఏర్పాటు చేసుకుని ఆయన స్మరించుకోవడానికి మనందరి యొక్క బాధ్యత. కుసుమంచి రామేశ్వరరావు గారు మా కుటుంబానికి ఉన్న బాధ్యత మనకి అందరికీ కూడా తెలుసు. ఆ కుటుంబం రాజకీయాలలో ఎన్ని పదవులు చేసినా, ఎన్ని నిర్వహించినా, ఎన్ని పదవులు నిర్వహించినా మాకు చేతులు వాడేటువంటి కొంతమంది కుసుమంచి రామేశ్వరరావుతో పాటు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆస్తులు మరి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. రామేశ్వరరావు గారు మన నాన్నగారికి ఉన్నటువంటి బంధం అది ఒక అన్నదమ్ముల అనేది బాగుంటుంది, ఒక భాగం బంధం ఉంటుంది. రామేశ్వరరావు గారు మా నాన్నగారు రావుబాబు గారు ప్రకాష్ విద్యా సంస్థ అధినేత మనందరికీ కూడా ఆఫీసు పెద్దలైనటువంటి సిఎస్పి నరసింహరావు గారు చేసినటువంటి మన సభ్యులు శ్రీ
రాజాశ్వరరావు గారికి, అదేవిధంగా పట్టణ ప్రముఖులు చెక్క తాతరావు గారికి, వెనుమండ సున్నారాయణ గారికి, అదేవిధంగా సుబ్బరాజు గారికి, ఇక్కడికి చేసినటువంటి పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామేశ్వరరావు గారితో ఉన్న అనుభవం నాకు, నేను చైతన్యంగా చేసినప్పుడు ఒక 3 గంటలు ఆయనతో నా అనుభవం చాలా అదృష్టంగా ఉంటుంది. ఎందుకంటే రామేశ్వరరావు గారితో నా అనుభవం, నా దగ్గర నేను గుర్తుంచుకున్న అనుభవం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అది ఎలా కలిగిందంటే, నేను చైర్మన్గా ఉన్నప్పుడు రామేశ్వరరావు గారిని ఆగస్టు 15కి తొలి మున్సిపాలిటీకి ఆహ్వానించి, అంటే రామేశ్వరరావు గారిని కాదు, పాత మాజీ చైర్మన్ అందరినీ పిలిచి, వైస్ చైర్మన్, మాజీ చైర్మన్ అందరినీ పిలిచి 1 సంవత్సరంలో వాళ్ళందరినీ నేను సన్మానించుకోవడం జరిగింది. కానీ ఇందాక ఆకలి శాస్త్రి గారు చెప్పారు టైం పంచాలి అని. ఆ విషయంలో ఆయన దగ్గర నేను దొరికిపోయాను. ఎందుకంటే సార్ నేను పిలిచాను 8 గంటలు, కానీ సార్ 8 గంటల కల్లా 7:15 గంటల మున్సిపాలిటీకి వచ్చారు. అక్కడ స్టాఫ్ కానీ, కౌన్సిల్ కానీ, నేను కానీ ఎవరో అటెండ్ అవ్వలేదు. కానీ వాచ్మెన్ ఫోన్ చేసి సార్ సుబ్రహ్మణ్య గారు వచ్చి కూర్చున్నారు అందులోకి. గబగబా నేను వెళ్ళాను. వెళ్ళి సార్ ఏమైనా తప్పైతే నేను ఏమనుకుంటున్నాను. వారు మనందరికీ ఎంతో ఆప్తులు. అందుచేత వారి ఆప్తులందరూ కూడా రోజులు ఇచ్చేసి నమస్కారాలు సమర్పించారు. అశోక్ గారికి, ప్రకాష్ గారికి, గారికి, వారి సభ్యులందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారి ఆప్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పుష్పతి రామేశ్వరరావు గారు విషయం తుల్లో తెలియని వాళ్ళు ఎవరో లేరు. వారు చేసినటువంటి సేవే కాదు, వారి మున్సిపాలిటీకి 3 దఫాలుగా వైస్ చైర్మన్, తర్వాత మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్, తర్వాత ఎన్నో సంస్థలకు ఆయన ప్రెసిడెంట్గా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి దగ్గర మంచి చెప్పి అనిపించుకొని ఎంతో ఇచ్చేసి ఎంతో విలువైనటువంటి జీవితం గడిపారు. ఈ రోజుకి కూడా ఆ రోజు వైసభలో ఎటువంటి కార్యక్రమాలు అనేది, ఎటువంటి ఏదైనా సమస్యలు వచ్చినా సరే వారి ముందుండి నేను ఉన్నానని చెప్పి వారి సలహాతో కార్యక్రమాలను సాల్వ్ చేసేవారు. మార్కెట్ శాసనసభ్యులు, అభివృద్ధి కామెంట్ వ్యవహారాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనిషి పుట్టడం, గిట్టడం అది ప్రతి మనిషి జీవితంలో జరిగేదే. కానీ ఆ బ్రతికినామాలో అసలు ఏ రకంగా బ్రతికాడు, ఆయన చెప్పిన విధానం, ఆయన ఆదర్శాలు, జ్ఞాపకాలు మన మధ్య ఎప్పుడు ఉంటాయి. అటువంటి వ్యక్తుల్లో రామేశ్వరరావు గారు ప్రముఖులని చెప్పేసి చెప్పేటప్పుడు మన పెద్దలందరూ చెప్పారు. అన్ని జ్ఞాపకాలు లేకపోతే ఈరోజు ఒక వ్యాపారవేత్త, మంచి వ్యక్తిత్వం మంచి కాబట్టి ఇంతమంది ఆ జ్ఞాపకాలు రాకపోతే ఇవాళ ప్రతి ఊరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక జ్ఞాపకంతో ఆయనతో ఉన్న పరిచయాలతో రావడం జరిగింది. లేదంటే ఇంతమంది సంస్థల సభకు రావడం అనేది చాలా అరుదు. ఆ రకంగా ఆ కుటుంబంతో రామేశ్వర గారితో నాకు అంత సన్నిహిత సంబంధాలు లేకపోయినప్పటికీ సుబ్బరాజు గారితో కానీ, సత్యనారాయణ గారితో కానీ నాకు బాగా మిత్రులు. ఆ రకంగా నేను ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఆయన పలకరించేటువంటి విధానం, కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా రోల్ మోడల్గా మనం ఉండిపోతారు. అప్పుడు నా చిన్నప్పుడు కొన్ని పేరు నిలబడి చక్కా సుందరం గారిని, లేదా పులిబాబు గారిని, వరబాబు గారిని, ఇలా రామేశ్వర కూడా అలా నా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు ఆ పేరు ఆకుంటుండే. అప్పుడప్పుడు వారి ఒక దగ్గర వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు కాలం, ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్కడైనా మన 10 మంది కలిసినప్పుడు కానీ, మా వాకసభ్యులు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు అశోక్ బాబు గారిని, లేదంటే మామూలుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలో అధిపతి మన నరసింహారావు గారు, దుర్గాదాస్ గారు, ఇలా ఇప్పుడు పేర్లు ఇప్పుడు ఏమంటుంటే ఎందుకంటే వాళ్ళు బాగా చూపించేటువంటి విధానం, ఆ మార్గదర్శనం. అశోక్ గారిని కానీ ఆయన చేసిన సేవల గురించి చాలా శ్రద్ధగా చెప్పడం జరిగింది.
నాకు ఆయనతో ఇందులో 10 సంవత్సరాల అనుభవం ఉంది. నేను 2004లో తిరుగు మత్స్య సేవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామేశ్వరరావు గారు, సుబ్రాజు గారు, అలాగే మిగిలినటువంటి వెంకటరావు గారు అందరూ కూడా నన్ను అభివృద్ధిగా ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి వారి ఉన్నతకాలం కూడా మా అసోసియేట్కి ఏ రకమైనటువంటి ఏ ఇబ్బంది వచ్చినా అభివృద్ధి కోసం కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు వారు సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన మేము చనిపోయినటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త. ఆయన్ని అడిగేవాళ్ళు తీసుకునే చాలామంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. వారు దూరదృష్టితోటి ఆ రోజు వ్యాపార సంస్థలు కలిపి మన అసోసియేట్ మనకి బిల్డింగ్ ఉండాలని ఉద్దేశంతో రామేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు ఈ కళ్యాణ మండపాన్ని ఆ రోజు పెద్దలందరూ కలిపి మనం జరిగింది. దానివల్లనే తునిలో మొట్టమొదటి కళ్యాణ మండపంగా ఎంతోమంది ఈ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇలాంటి ముంచుకున్నటువంటి రామేశ్వరరావు అభినందనీయం. అదే కాకుండా ఆ రోజుల్లో విజయలక్ష్మి గారు మంత్రిగా ఉండగా మన పట్టణానికి ఇంటర్మీడియట్ దాకా ఉంది. డిగ్రీ చదవాలంటే అనకాపల్లి కానీ, కాకినాడ కానీ, భీమవరం కానీ వెళ్ళాలి. ఇప్పుడు రామేశ్వర గారు నేను 1981లో మొదటి కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు అతి చిన్నవాడు నేను. అందరూ కూడా చాలా పక్కవారు పిల్లలు. ఆయన కూడా 5 ఏళ్ళు నేను వైస్ చైర్మన్గా, నేను కౌన్సిలర్గా నాకు చాలా ట్రైనింగ్ అయినా ఇచ్చాడు రామేశ్వర గారు. పూర్తిగా ఆ అనుభవంతోనే మా తర్వాత 3 సార్లు కౌన్సిలర్గా చేయడం, జిల్లా కళాశాల సభ్యులుగా కూడా ఆయనే ప్రతిపాదన చేయడం, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా గ్రంథాలయ సభ్యులుగా ఆయనే సపోర్ట్ చేసి నన్ను ఆ రోజుల్లో అంత రాజకీయంగా చిన్నవాళ్ళైనా నా ఎదిగి ఈ పదవులు ఇచ్చినందుకు ఆయన మర్చిపోలేను. ఆయన రామేశ్వర గారిని వాళ్ళ కూడా నా నమస్కారం.